హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నందా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈ రోజు మన వీడియో వచ్చేసి మన కొత్త బైక్ RR310 ఉంది కదా, దీన్ని మైలేజ్ టెస్ట్ అనమాట. సో చాలా మంది అయితే మైలేజ్ టెస్ట్ చేయండి బ్రో అనేసి అడుగుతూ ఉన్నారు మనల్ని. సో దానికోసం నేను మైలేజ్ టెస్ట్ కోసం అనేసి వచ్చేసాను. సో ఇవాళ అయితే మనం అంటే 1 లీటర్ మైలేజ్ టెస్ట్ అయితే కాదు, ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ మైలేజ్ టెస్ట్ చేద్దాం. ఫ్యూచర్లో 1 లీటర్ మైలేజ్ కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. నాకు తెలిసినంత వరకు అరౌండ్ 30 అయితే రావాలి ఖచ్చితంగా మైలేజ్. చెక్ చేద్దాం ఇప్పుడు నేనైతే ఇది మా ఊరు పిల్లర్ నుంచి తిరుపతికి వెళ్ళే రూట్ అనమాట, తిరుపతి రోడ్డు. సో నేనైతే ఇప్పుడు చిత్తూరు రోడ్లోకి వెళ్ళాలి. సో డైరెక్ట్ మా ఊరు క్రాస్ రోడ్లో నుంచి అటు వెళ్తే మొత్తం రోడ్డు బాగాలేదు అక్కడ. అందుకోసం నేనైతే ఇటు తిరుపతి రోడ్లో నుంచి వెళ్ళి తిరుక్కొని చిత్తూరు రోడ్లోకి వెళ్దామనేసి వెళ్తా ఉన్నాను. ఇక నేరుగా పెట్రోల్ బంక్ దగ్గర అయితే కలుసుకుందాం. మన దాంట్లో పెట్రోల్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 to 3 పాయింట్స్ ఉందంతే. నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఫుల్ చేసుకొని వచ్చా, అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెండ్స్ మనమైతే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడే ఇంక ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే పెట్రోల్ బంక్. ఇంతకుముందు మనం రౌనెన్కి ఫుల్ టు ఫుల్ మైలేజ్ టెస్ట్ అయితే చేసాం కదా, ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుంచే స్టార్ట్ చేసాం అనమాట, ఇదే రోడ్లో. కాకపోతే ఇప్పుడు ప్లాన్ కొంచెం చేంజ్ చేశాను, చూద్దాం. కార్డు ఉంది కదా అన్న, కార్డు ఉంది. ఫుల్ ట్యాంక్ చేయన్న. $110.34 11 లీటర్లు పడుతుంది అన్న ఫుల్. అంతే లేదు అంతే. ట్యాంక్ చూసేదానికే పద్ధతి తీసినాడు. ఒక 10 లీటర్లు అన్న బట్టి అడుగుంటే బాగుంది ఉంటుంది. 11 పడుతుంది అంతే. ఇది ఫుల్ చేయన్న, పైకి తీసి ఫుల్ చేయి. స్లోగా పట్టను అత్త. కొంచెం మటు కార్డు ఉంది కదా, చాలే కరెక్ట్గా ఆడికి. ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది. నేను వీడియోలో మాట్లాడుతున్నాను. ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ చేస్తాం మనము. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అదే మార్క్ దగ్గర మళ్ళీ వచ్చి పడదాం మనం ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ట్రిప్ ఒకటి రీసెట్ చేద్దాం. సో ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్లోకి వెళ్ళి ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ సిని అయితే రీసెట్ చేస్తున్నాను మీరు చూడండి. సో ట్రిప్ సిని అయితే రీసెట్ చేశాను. సో మొత్తం అన్ని 0 అయిపోయినాయి కదా, చూసారు కదా. సో ఇప్పుడైతే మనం వెళ్దాం, తిరుగుదాం కొంచెం దూరం, తర్వాత వచ్చి మళ్ళీ పడదాం. సో ఇక్కడ కూడా మనకి యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది. ఇది ప్లస్ ఇది 2 కంపేర్ చేద్దాం, రియల్ టైం కూడా మనం కంపేర్ చేద్దాం క్యాలిక్యులేట్ చేసి. సో లెట్స్ గో. మన బైక్లో టోటల్ 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. రైడింగ్ మోడ్స్ గురించి మనం సపరేట్గా ఒక వీడియో అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే నేను మొత్తం కూడా అర్బన్ మోడ్లో మాత్రమే రికార్డ్ చేస్తాను. మైలేజ్ టెస్ట్ మొత్తం కూడా అర్బన్ మోడ్లో మాత్రమే చూద్దాం మనం ఇప్పుడు. మన బైక్ ఆల్రెడీ ఫస్ట్ సర్వీస్ అయిపోయింది అండ్ అలాగే 1000 కిలోమీటర్స్ క్రాస్ అయిపోయింది. తర్వాత 4 మోడ్స్ కూడా అన్లాక్లో ఉన్నాయి ఇప్పుడు. ఫస్ట్లో అయితే మనకి స్పోర్ట్స్ ట్రాక్ అన్లాక్లో లేదు కదా, లాక్లో ఉండింది. అది కూడా అన్లాక్ చేయించేసాను నేను ఇప్పుడు. అది సపరేట్ వీడియో చేద్దాం మనం, ఏం డిఫరెన్స్ ఉంది, ఏంటి రైడింగ్ మోడ్స్ అంటే ఏంటి అనేసి. సో ఈ వీడియోకి అయితే మొత్తం కూడా నేను అర్బన్ మోడ్లోనే టెస్ట్ చేయబోతున్నాను. సో ఇంకా ముందుకు వెళ్తే మొత్తం హైవేనే. ఆల్రెడీ మన వీడియోస్లో చాలా వీడియోస్లో చూస్తున్నారు మీరు ఈ రోడ్ని. సో మనం ఏం చేద్దామంటే ఇలా రైట్కి వెళ్ళి కొంచెం ఈ విలేజెస్ రూట్లో అయితే తిరుగుదాం, సింగిల్ రోడ్లో. సో ఎప్పుడైనా సరే మీరు ఇలా హైవేలో నుంచి ఇలా రైట్కి కానీ లెఫ్ట్కి కానీ టర్న్ అయ్యేటప్పుడు మొత్తం అటు ఇటు చూసుకొని అయితే క్రాస్ అవ్వండి. చాలా డేంజర్, మీకే కాదు వచ్చే వాళ్ళకు కూడా. ఎందుకంటే హై స్పీడ్స్లో వస్తుంటాయి కదా వెహికల్స్, చూసుకొని వెళ్ళటం చాలా మంచిది అందరికీ.
అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు బైక్ ఎక్కారంటే మినిమం టు మినిమం హెల్మెట్ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. అంటే నేను టౌన్స్లో పల్లెల్లో దగ్గర చెప్పడం లేదు, కొంచెం హైవే మీదకి కానీ కొంచెం బయటికి ఎక్కడికైనా వెళ్ళే పని అయితే ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకోండి. మన ఓడో వచ్చేసి ప్రస్తుతానికి 1291.6 కిలోమీటర్స్ తిరిగింది. నేను ఆల్రెడీ ట్రిప్ సి అయితే 0 చేసే కదా, చూడండి 2 కిలోమీటర్స్ అయితే తిరిగాం. వామ్మో, ఇప్పుడైతే యావరేజ్ మైలేజ్ 37 అంట, టాప్ స్పీడ్ 86. అంటే ఈ ట్రిప్లో ఇప్పుడు మనం రీసెట్ చేసిన దగ్గర నుంచి. సో టోటల్ 3 మినిట్స్ తిరిగాం మనం ఇప్పుడు. సో ఇందులో మనకు మొత్తం చూపిస్తుంది అనమాట, ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అయింది, అంటే ఎన్ని లీటర్స్ కన్జ్యూమ్ అయింది, ఇన్ని కిలోమీటర్స్ తిరగడానికి, ఎంత యావరేజ్ మైలేజ్ వచ్చింది, ఎంత యావరేజ్ స్పీడు, టాప్ స్పీడ్ అంతా, ఎంత డిస్టెన్స్ కవర్ చేసాము, అండ్ అలాగే ఎంత టైంలో కవర్ చేసాం, ఇది మొత్తం కూడా ఉంటుంది దీంట్లో. ఇలా మొత్తం 3 ట్రిప్లు అయితే ఉంటాయి మనకి, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ సి. సో మొత్తం కూడా ఇదంతా సింగిల్ రోడ్ అనమాట. మనం రియల్ టైంలో హైవే మీద తిరగం కదా మోస్ట్లీ, అంటే టూరింగ్ చేసే వాళ్ళు హైవే మీద తిరుగుతారులేండి. హైవే మీద ఒక 100 అలా క్రూజ్ చేస్తే 100% 30 అయితే క్రాస్ అవుతుంది, ఆ నమ్మకం నాకు ఉంది ఈ నెల ఎక్స్పీరియన్స్లో నాకు. బట్ నేను చూసింది సిటీలో వరకు అయితే ఈ మీటర్లో చూపించే ప్రకారం అయితే 22 చూపిస్తుంది అనమాట. అది కొంచెం దారుణమనే చెప్పాలి. ఆన్ అండ్ యావరేజ్ నేను ఒక 28 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తుందనేసి. చూద్దాం, మనం ఇప్పుడు ఒక 60, 70, 80 ఆ రేంజ్లో క్రూజ్ చేద్దాం. ఇక్కడ ఈ కొంచెం దూరం తిరుక్కొని మళ్ళీ నేను బ్యాక్ హైవేకి వెళ్ళి హైవేలో మనం మళ్ళీ ఒక 80-100 అయితే క్రూజ్ చేద్దాం. ఒక కొన్ని కిలోమీటర్స్ టోటల్ ఒక అరౌండ్ ఒక 30-40 కిలోమీటర్స్ అయినా తిరుగుదాం, మేబీ దానికంటే ఎక్కువ కూడా తిరుగుదాం. ఎండ మాత్రం వాచిపోతుంది, టైం వచ్చేసి కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం 12:25 అయితే అవుతూ ఉంది. అదేంటో మన టైమింగ్ అంతే అనమాట, ఏది స్టార్ట్ చేసినా ఇలానే స్టార్ట్ అవుద్ది మనకి. ఇంతే కదా, మనకి కొంచెం రెగ్యులర్గా మనం సిటీ ఆర్ టౌన్ యూసేజ్లో కానీ లేదంటే డే టు డే లైఫ్లో తిరిగేది ఈ స్పీడ్స్లోనే తిరుగుతాం మనం, 50, 60, 70, 40 ఈ రేంజ్లోనే. ఇంకా హైవే ఎక్కితే మాత్రమే మనం 80s, 90s, 100s, 110s, 120s అయితే క్రూజ్ చేస్తాం కాబట్టి. సో 2 కవర్ చేద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు వరకు అయితే మొత్తం మనం అరౌండ్ 50, 60, 70నే. సో ఇందాక అక్కడ కొంచెం మాత్రం స్ట్రెచ్ బాగుంటే అక్కడ మాత్రం మనం ఒక 93 ఏమో టచ్ చేసాం, జస్ట్ అలా టచ్ చేసి వచ్చేసాం అంతే. బట్ ఆన్ యావరేజ్ మనం 5.9 కిలోమీటర్స్ అయితే తిరిగాం ఇప్పుడు, 41 యావరేజ్ స్పీడ్ చూస్తున్నారు కదా, 38 యావరేజ్ మైలేజ్ అయితే మనకి చూపిస్తుంది మీటర్లో. బైక్లో నాకు కొంచెం బాగా డిసప్పాయింటింగ్ అంటే ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మరీ 11 లీటర్లు ఏందబ్బా, కనీసం ఒక 13, 14 లేదా 15 లీటర్లు ఉన్న ఇచ్చి ఉండొచ్చుగా, ఒక 15 లీటర్స్ అన్నా ఉంటే బాగుండేది. మరీ దారుణంగా నేను పెట్రోల్ అక్కడ బెంగళూరులో పట్టుకొని ఇంటికి వచ్చే లోపలే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓరు మీ దుంపలుగా ఇదేంటారా నాయన, ఇది మైలేజ్ రావట్లేదా లేకపోతే దీంట్లో ఫ్యూయల్ తక్కువ ఉంది కాబట్టి అలా అనిపిస్తుందా, ఏం అర్థం కావట్లా నాకు. ఇందాక పెట్రోల్ బంక్లో అన్న కూడా పట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. నేనైతే చూస్తుంటే పడుతుందిలే ఒక 14 లీటర్లు అన్నా అంటున్నాడు.
అంత పట్టదన్న, పట్టేదే 11 లీటర్లు పడుతుంది అని చెప్పాను నేను. స్పోర్ట్స్ టూరర్ కేటగిరీ కదా ఈ బైకు, సో ఇచ్చి ఉండాల్సింది. బట్ మేబీ ఎందుకు తక్కువ ఇచ్చారో మరి. సరే ఓకే, దాని పక్కన పెడితే మిగిలినన్నీ చాలా బాగుంది బైక్ మాత్రం. మరి షాకింగ్ మైలేజ్ రావద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. షాకింగ్ అంటే తక్కువైనా షాకింగే, మరి ఎక్కువైనా షాకింగే కదా. చూద్దాం మరి ఎంత వస్తుందో. ఏందయ్యా ఇది యావరేజ్ మైలేజ్ 33. సో ఇప్పుడు మనం చిత్తూరు రోడ్లో నుంచి ఇటు లోపల దూరి పల్లెల ద్వారా ఈ రోడ్లోకి అయితే వచ్చేసాం కదా. ఈ రోడ్ వచ్చేసి సదుంకి వెళ్తుంది స్ట్రైట్కి వెళ్తే. సదుం ఈ రోడ్లో ఆల్రెడీ మనం ఒక వ్లాగ్ చేస్తున్నాం ఇంతకుముందు. మీకు అంటే ముందు నుంచి చూస్తున్న వాళ్ళైతే మీకు తెలిసి ఉంటుంది. బోయికొండ గంగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాం కదా, ఇదో రూట్లో వెళ్ళాం. అది ఇలా వెళ్తే సదుం, చౌడేపల్లి, పుంగనూరు ఇలా వెళ్ళిపోద్ది అనమాట. మీరు ఆ బోయికొండ గంగమ్మ టెంపుల్ వీడియో చూడనట్టయితే మాత్రం ఇక్కడ ఐ కార్డ్స్లో వదిలేస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్, గంగమ్మ టెంపుల్. అది మంచి ఎక్స్పీరియన్స్. అది అక్కడ వెళ్ళి అక్కడే చేసేవాళ్ళు ఉంటారనమాట, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా మేము అక్కడే చేయించుకొని అయితే తినేసి వచ్చాము. ఒకసారి వెళ్ళి ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేయండి. అండ్ అలాగే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఏం వీడియోలు చేయాలో కూడా ఐడియాస్ అయితే మెన్షన్ చేయండి. వీడియోలు అయితే చేయడానికి ట్రై చేద్దాం, బట్ మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, మరి ఎక్కువ అని చెప్పను. ఒక 1 వీక్ 10 డేస్ లేట్ అవ్వచ్చు. డెఫినెట్గా ఆ వీడియో అయితే తీసుకొస్తాను నేను. అండ్ అలాగే మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇప్పటికే మన ఛానల్ ఆల్రెడీ 1K క్రాస్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి. ఇదిగో ఎందుకే వచ్చాను అనమాట ఈ రోడ్లోకి. ఇలా స్పీడ్ బ్రేకర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం రియల్ టైం అయిపోయింది ఇది. మోర్ ఓవర్ హైవే మైలేజ్ టెస్ట్ కంటే కూడా 2 మిక్స్ కొట్టేద్దాం ఇవాళ. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, రీసెంట్గా మన సబ్స్క్రైబర్ మహేష్ బ్రో, ఏలూరు అనమాట వాళ్ళది, తనైతే రోనిన్ తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్ బ్రో ఫర్ యువర్ రోనిన్. సేఫ్గా రైడ్ చేయండి, ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ వేసుకుని అయితే రైడ్ చేయండి. రైడ్ సేఫ్ బ్రదర్. ఈ వీడియో మీరు చూసినట్లయితే మాత్రం వీడియో కింద అయితే కమెంట్ చేయండి మీకు కొత్త రోనిన్ ఎలా అనిపించిందో. ఇంకెవరైనా కొత్త వాళ్ళు తీసుకోవాలనుకుంటే మీ సజెషన్ ఏంటి కూడా చెప్పండి. నాకు తెలుసు మీరు రీసెంట్గానే తీసుకున్నారు, బట్ ఈ రీసెంట్ టైంలోనే మీ ఎక్స్పీరియన్స్. తీసుకున్న వెంటనే మీరు ఆల్మోస్ట్ 500 దగ్గర అయితే తిరిగారు కదా వెంటనే. అంటే తను తీసుకుంది వచ్చేసి కడపలో తీసుకున్నారనమాట. యునైటెడ్ టీవీఎస్ కడప ఉంది కదా, మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే వచ్చి తీసుకున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్, మీకు డెలివరీ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉండింది నాకు తెలిసి, నేను చూశాను కాబట్టి. బైక్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేయండి ఒకసారి చూద్దాం. ఎవరికొకరు హెల్ప్ అవుతుంది కదా తీసుకోవాలనుకునే వాళ్ళకి. దానికోసం నేను ఆల్రెడీ చెప్పేది అన్నీ చెప్పాను ఇంతకుముందు. ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది కదా మన తెలుగు కమ్యూనిటీలో వాళ్ళకి. చూస్తుంటారనమాట ఏ బైక్ కొనాలి అంటే చాలా కష్టపడి ఎర్న్ చేసుకుంటారు ఆ మనీని. ఇప్పుడు నేను కూడా ఎంతో కష్టపడితే కానీ ఈ బైక్ రాలే, 3 సంవత్సరాల తర్వాత వచ్చింది. సో అలా ఇదైతే కొత్తగా వేస్తారనమాట ఈ బ్రిడ్జ్. ఇంతకుముందు కిందకు ఉండింది ఒక చిన్న బ్రిడ్జ్, అదైతే ఇంతకుముందు వర్షాలకి కొట్టుకొని వెళ్ళిపోయింది. వాటర్ ఏం లేకపోతే ఇలా ఉంది, వాటర్ ఫుల్ అయితే మొత్తం వాటరే. ఇక్కడ ఒక చిన్న చెక్ డ్యామ్ ఉంటుంది అనమాట. ఒకసారి ఇప్పుడు ఫోటోషూట్కి అలా వెళ్ళాము ఇంతకుముందు. ఇదేమంటారా బాబోయ్. మన బైక్లో ఇట్లాంటి చిన్న చిన్న ఆఫ్ రోడింగ్లు అయితే చేసేయచ్చులేండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి 181 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇవన్నీ చూసే నేను ఈ బైక్ తీసుకున్నా. అందుకే మనకి డ్రీమ్ బైక్ కూడా అయింది, కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి. మొత్తం అన్ని బాటిల్ ఉన్నాయి ఇక్కడ, వాటర్ ఏం లేవు ఇక్కడ. సరే వెళ్ళిపోదాం ఇంకెందుకు ఇక్కడ. ప్లస్ ఈ బైక్లో మనకి జీటీటీ ఉంది కదా, మన రోనిన్లో కూడా ఉంది. ఫుల్ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఈ కార్డ్స్లో కూడా ఇచ్చేస్తాను. రోనిన్కి దీనికి కూడా చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది అది. చూసాను అసలు ఎక్సలేటర్ ఇవ్వలేం. ఇక్కడ చూడండి సెకండ్ గేర్లో
ఇదేంటంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉందన్నమాట. ప్లస్ ఇంజిన్ కూడా కొంచెం అగ్రెసివ్ ఉంటుంది కదా, రోనియో అనేది కొంచెం కూల్ అండ్ కామ్ ఉన్నట్టు ఉంటుంది. ఇది అలా కాదు, పరిగెడదాం అన్నట్టే ఉంటుంది అనమాట. దీని ఇంజిన్ వచ్చేసి స్పోర్ట్స్ బైక్ కదా, దీని ట్యూనింగ్ అలా ఉంటుంది. ప్లస్ అదేమో మనకి 225cc, ఇది వచ్చేసి మనకి 310cc కదా, చాలా తేడా ఉందమ్మా. సర్లే, ఇంకా మనమైతే రిటర్న్ వెళ్ళిపోదాం. కొంచెం ట్రాక్ చేద్దాం ఇక్కడ. చూసారా, కొంచెం ట్రాక్ చేయగానే 38 ఇంచ్ 37 పడిపోయింది. అంతే, మనం తోలేదాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట, మనం నడిపేదాన్ని బట్టి అయితే ఉంటుంది ఏ బైక్ అయినా కూడా. ఫ్రెండ్స్, మనమైతే మళ్ళీ ఇప్పుడే వెళ్ళిన రూట్లోనే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసి చిత్తూరు హైవే మీదకి అయితే మళ్ళీ వచ్చేసాం, మన చిత్తూరు రోడ్లోకి. సో ఇప్పటి వరకు అయితే మనకు చూసినా కదా 21.7 కిలోమీటర్స్ అయితే తిరిగాము. 36 కిలోమీటర్స్ అయితే మైలేజ్ వస్తుంది మనకి యావరేజ్గాను. టాప్ స్పీడ్ అయితే 98 కొట్టామన్నమాట. టోటల్ 32 మినిట్స్ అయితే తిరిగాం. కొంచెం స్పీడ్స్ అయితే అరౌండ్ ఒక 100 వరకు అయితే మెయింటైన్ చేద్దాం. కానీ ఏంటంటే మీరు బైక్ని కొంచెం లాగే కొద్దీ ఏంటంటే నీళ్లు తాగినట్టు తాగుతుంది అనమాట పెట్రోల్. ఇదైతే మాత్రం అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యావరేజ్ 36 ఉంది కదా, నేను ఇప్పుడు డ్రాగ్ చేయడం అంటూ మొదలు పెట్టానంటే ఇంకా నేను ఈ అర్బన్ మోడ్లో అంటే ఓకేలా, కానీ స్పోర్ట్ మోడ్లో పెట్టి డ్రాగ్ చేశానంటే మాత్రం ఖచ్చితంగా అది 20స్లోకి అయితే వెళ్ళిపోద్ది. 2021కి వచ్చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ చూశాను, నేను మొన్న బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పటికీ టోటల్ 32.5 కిలోమీటర్స్ అయితే తిరిగామన్నమాట. టోటల్ టైం ట్రావెల్డ్ వచ్చేసి 41 మినిట్స్ అయితే పట్టింది మనకి. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 47 అండ్ ఫ్యూయల్ కన్జ్యూమ్డ్ దీంట్లో చూపిస్తుంది వచ్చేసి 0.8 లీటర్స్. యావరేజ్ మైలేజ్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు 36. టాప్ స్పీడ్ అయితే మనం ఇప్పుడు దాకా వచ్చేసి 113 అయితే కొట్టాము. ఇంక ఇక్కడ నుంచి అయితే మనం రిటర్న్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నా తెలిసి మళ్ళీ ఒక 15 కిలోమీటర్స్ పైన అయితే మనకి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్డ్ టెస్ట్. 50 దగ్గర నుంచి మొదలు పెడితే 115 వరకు మిక్స్డ్ ఉందన్నమాట. టోటల్ హైవే కాదు, అలానే టోటల్ సిటీ కూడా కాదు. రెగ్యులర్ డే టు డే ఒక మరి సిటీ మెట్రోపాలిటన్ సిటీ లైక్ బెంగళూరు అయితే కాదు,
ఒక నార్మల్ ఇప్పుడు మా ఊరు పిల్లర్ ఉంది కదా, నేను ఇక్కడ ఉంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ లైఫ్ స్టైల్కి తగ్గట్టు డే టు డే లైఫ్ టెస్ట్ అనమాట ఇది. నేను ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఉంటే మాత్రం ఇదే ఉంటుంది, ఇలానే తిరుగుతాను. నేను సిటీలో ఉంటే అది వేరు కదా, నేను మ్యాక్సిమం ఒక 5 to 10 కిలోమీటర్స్ తిరుగుతా డైలీ. ఒక 15 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ నా ఆఫీస్కి రూమ్కి వస్తుంది. మొత్తం మ్యాక్సిమం బంపర్ టు బంపర్ ట్రాఫికే, అది డిఫరెంట్ కేటగిరీ. మీరు ఆ మైలేజ్ కావాలంటే చెప్పండి, అది కూడా చేద్దాం. అదైతే నాకు తెలిసినంత వరకు వరస్ట్గా ఉంటుంది మైలేజ్. నాకు తెలిసి ఒక 22-25 అలా వస్తుంది అంతే. మీరు అది టెస్ట్ చేయాలంటే కూడా చెప్పండి, చేద్దాం. కాకపోతే అది 1 డేలో అయితే చేసేది కాదు, ఒక మినిమం ఒక 2-3 రోజులు నేను కంటిన్యూస్గా వెళ్ళేది వచ్చేది రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ కావాలంటే కమెంట్ చేయండి ఈ వీడియో కింద, అది కూడా చేద్దాం మనం. నేనైతే క్రూజ్లో సెట్ చేశాను అనమాట, క్రూజ్ కంట్రోల్ 75 మీద. అంటే ఇది ఇంకొంచెం సిమెంట్ రోడ్ కదా, ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో కాబట్టి మరీ ఎక్కువ పెట్టడానికి కూడా లేదు స్పీడు. సో అందుకని యావరేజ్గా 75 మీద అయితే పెట్టాను. మనమైతే మొత్తానికి మళ్ళీ తిరుక్కొని పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇందాక ఎక్కడైతే పెట్రోల్ పట్టామో అదే పెట్రోల్ బంక్ దగ్గరికి. టోటల్ అయితే మనం 44 కిలోమీటర్స్ అయితే తిరిగాము. ఈ లెక్కలన్నీ వేద్దాం, ముందు అయితే పెట్రోల్ బంక్ ఇచ్చేసి తర్వాత లెక్కలు వేద్దాం మనం. అదే అన్న అయితే ఉన్నారు ఇక్కడ. అన్నా టెస్ట్ చేస్తున్నా, మైలేజ్ టెస్ట్ చేస్తున్నా. ఫుల్ చేద్దాం మళ్ళీ, ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. ఇందాక బట్టిలో మళ్ళీ ఆడికే పడదాం. లేదన్నా ఈడే దగ్గరలో ఈ అగ్రహారం దగ్గరకు సదుం రోడ్లకు కొందరము, మళ్ళీ కల్లూరు దాకా 0. కొంచెం స్లోగా పట్టండి అన్న, స్లోగా అట్లే పట్టండి, స్లోగానే పట్టండి. ఆపండి అన్న ఒకసారి. ఇక్కడికైనా ఎందుకు పట్టింది? అంతే కదా పట్టింది, అంతేలే, కరెక్ట్గా ఆడికే పట్టినాంలే. చాలే. 1.27 లీటర్ పట్టిందా? అదే ఇక్కడ కొంచెం నీడు ఉంది, ఇక్కడ మాట్లాడుకుందాం మనం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి మనకి 1.27 లీటర్ అయితే పట్టింది. ఇక్కడ ఎంతకు చూపిస్తుందో చూద్దాం మనం. కరెక్ట్గా ఇంతే, ఇక్కడ కూడా 1.2 లీటర్ అయితే చూపిస్తుంది. టోటల్ మనం తిరిగింది వచ్చేసి 44 కిలోమీటర్స్. సో ఇప్పుడు మనం మైలేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, మనం చూసాం కదా ఇందాక 1.27 అయితే పట్టింది మనకి, 1.27 లీటర్ ఆఫ్ పెట్రోల్ అయితే పట్టింది. టోటల్ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ ట్రిప్స్లో కనిపిస్తుంది కదా, 44.1 కిలోమీటర్స్. ఇన్ని కిలోమీటర్స్కి ఎంత పెట్రోల్ ఖర్చు అయింది వేసామంటే కనుక మనకి ఎంత మైలేజ్ వచ్చింది అనేది తెలిసిపోతుంది. సో 44.1 డివైడెడ్ బై 1.27. సో ఇది మనకు వచ్చిన మైలేజ్ అనమాట. చూస్తున్నారు కదా, 34.70 కిలోమీటర్స్ అయితే మనకి మైలేజ్ వచ్చింది. ఇక్కడ మనకి ఎంత చూపిస్తుంది, యావరేజ్ 36. అంటే చెప్పే కదా నేను, ఆల్మోస్ట్ కరెక్టే ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు, టోటల్ 44.1 కిలోమీటర్ తిరిగాము, 53 మినిట్స్ పట్టింది మనకి.
49 యావరేజ్ కిలోమీటర్స్. సో టాప్ స్పీడ్ వచ్చేసి 113 కొట్టాం. సో ఇదన్నమాట మన ఆర్ఆర్ యొక్క మైలేజ్ టెస్ట్. అయితే మనకి 34 అంటే తక్కువనే కాదు, మైలేజ్ చాలా ఎక్కువ అన్నట్టు ఈ బైక్కి ప్లస్ ఈ సెగ్మెంట్కి. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఏంటో ఆయన మనం ఆన్ అండ్ యావరేజ్ ఒక 30 అన్న వస్తుంది అనుకున్నాము, ఇదేమో 22, 23 చూపిస్తుంది అనేసి. బట్ నార్మల్గా ఇంకా అక్కడ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కదా నేను తిరిగే 4-5 కిలోమీటర్లకి, అది డిఫరెంట్ కేసు. అది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం, మనం కమెంట్ చేయండి చేద్దామా వద్దా అనేది. సో అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మన బైక్ మైలేజ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.